కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజల కోసం బతకడమే కాదు, చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరి గారి ఆశయం చాలా గొప్పది. వారు గొప్ప మాట చెప్పారు, వెన్ డెమోక్రసీ ఈజ్ థ్రెటెన్డ్ సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ. అంటే ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు. అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం, ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేస్తూనే ఉందాం, ప్రశ్నించే గొంతుకలు అణచివేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం. అదే మనందరం కూడా ఏచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తా ఉన్నాను. నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం ఏచూరి గారి జీవితం మాలాంటి కొత్త తరం నాయకులందరికీ కూడా ఆదర్శం. ఒక్క మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ I ever feel lost in the battle, I will look at Sitaram Yechuri Garu for inspiration. Lal Salam, comrade. Thank you. చక్కని ప్రసంగం చేసినటువంటి కేటీఆర్ గారికి మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మన ప్రీతమ నాయకుడు కామ్రేడ్ రాఘవులు గారిని మాట్లాడాల్సింది. సభలో పాల్గొంటున్న పెద్దలకి, మిత్రులకి, స్నేహితులకి, కామ్రేడ్స్కి అందరికీ నమస్కారం. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అధ్యక్షులు వీరభద్రం గారు, మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి సభ్యులు, అలాగే తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరాం గారు, మా మిత్రులు పార్లమెంట్ సభ్యులు రవి గారు, అలాగే వామపక్ష పార్టీల నాయకులందరూ వేదిక మీద ఉన్నారు. మరిన్ని మిగతా పెద్దలు కూడా రాబోతున్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి గురించి చాలా వివిధ పార్టీలు ఉన్నప్పుడు సహజంగా అనేక తేడాలు ఉంటాయి. అయితే ఈ సందర్భం తేడాల గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. అయితే కామ్రేడ్ సీతారాం ఏచూరి యొక్క జీవితాన్ని మన గమనంలో పెట్టుకుంటే ఇప్పుడు భారతదేశంలోనే తేడాల కన్నా అందరికీ అంగీకారమైన విషయాల మీద మాట్లాడుకోవడమే చాలా అత్యవసరం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సీతారాం ఏచూరి గారు ప్రధాన కార్యదర్శి అయి 10 సంవత్సరాల పైన అయింది. 2015లో విశాఖపట్నంలో జరిగిన మహాసభలో ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018లో హైదరాబాద్ జరిగిన మహాసభలో ఆయన మళ్ళీ ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కన్నూరులో కూడా జరిగినప్పుడు ఎన్నికయ్యారు. ఈ 10 సంవత్సరాలు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈ 10 సంవత్సరాల యొక్క రాజకీయ చరిత్రను చూస్తే, రాజకీయ చిత్రపటాన్ని చూస్తే కొన్ని మౌలికమైన విషయాలు ఈరోజు భారత రాజకీయాల్లో ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుద్ది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈరోజు భారతదేశంలో 4 మౌలికమైన విషయాల మీద అందరికీ ఏకీభావం ఉంది. భారతదేశానికి ప్రజాస్వామ్యం అవసరం, ఆ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది, ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేది మొదటి విషయం. భారతదేశ రాజ్యాంగంలో లౌకికవాదం అనేది కీలకమైన అంశం. ఆ లౌకిక వ్యవస్థకి ఈరోజు తీవ్రమైన భంగం కలుగుతుంది ప్రస్తుత పాలక వర్గాల మూలంగా. ఆ లౌకిక తత్వమే లేకపోతే మన భారతదేశం ఐక్యంగా ఉండటం అసాధ్యం.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశభక్తులైనప్పుడు దేశ ఐక్యతను కోరుకునేవాళ్ళు లౌకికవాదాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది రెండో విషయం. మూడో విషయం, ఇది ఒక ఉపఖండం భారతదేశం, 140 కోట్లకు పైబడిన జనాభా. ఇంకొద్ది సంవత్సరాల్లో చైనా కన్నా ఎక్కువ జనాభా ఈ ప్రపంచంలోనే పెద్ద జనాభా కలిగిన దేశం అవుతుంది. ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వైవిధ్యాలు ఇంకొక దేశంలో లేదు. అసలు భారతదేశం ఇన్నాళ్ళు 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఇప్పుడు 2024లో ఉంటే ఇన్నాళ్ళు ఈ దేశం ఒకటిగా ఉండడం ఏమిటి అని చెప్పేసి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన రోజునే కొంతమంది వ్యాఖ్యాతులు ఇది ఎక్కువ కాలం బతకదు, ఇది ముక్కలైపోద్ది, ఎంత వైవిధ్యం ఉందని చెప్పేసి ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, విభేదాలు వచ్చినా, తగాదాలు వచ్చినా భారతదేశం ఒకటిగానే ఉంది, ఒకటిగానే కొనసాగుతుంది. కానీ ప్రస్తుత పాలకులు దాన్ని విచ్ఛిన్నం చేసే వైఖరులు తీసుకుంటున్నారు. అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఈ ఐక్యతను కాపాడటంలో ఫెడరలిజం, సమాఖ్యవాదం అనేది ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్రాలకు కూడా, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తగినంత విలువ, తగినంత స్వయం ప్రతిపత్తి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ తనకు చేయగలిగిన చేసే అవకాశాలు ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఫెడరలిజం మీద దాడి ప్రారంభించింది, దాన్ని వమ్ము చేస్తుంది, దాన్ని ఛిద్రం చేస్తూ ఉంది. అటువంటి ఫెడరలిజాన్ని మనం రక్షించుకోకపోతే దేశ సమైక్యంగా నిలబడే అవకాశం లేదు. ఇది ఇంకొక మూడో సమస్య. ఇక నాలుగోది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం గురించి సీతారాం గారు చాలా రాశారు కూడా పుస్తకాలు. కానీ ఈ 4 విషయాలు ఆయనకి గుండెల్లో నుంచి ఈ దేశాన్ని కాపాడటానికి ఈ 4 విషయాలను కాపాడుకోవడమే ముఖ్యమని చెప్పేసి ఆయన భావించేవారు. ఆయన రచనలు అన్నీ చూస్తే మీకు కనపడతాయి, ఆయన ఉపన్యాసాలు అన్నీ చూస్తే మనకు కనపడతాయి. ఇప్పుడు ఆయన మన మధ్య లేడు. ఆయనే కనుక బతికుండి ఉంటే ఈ పోరాటం ఇంకా ఉధృతంగా కొనసాగేది. పోరాటంలో రాటుదేలిన వ్యక్తి ఈ 4 ప్రధానమైన మౌలిక విషయాలను రక్షించుకోవడంలో, భారతదేశానికి ఈరోజు ప్రమాదాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించేవాడు, ఇప్పటి వరకు నిర్వహించినట్టుగా. ఇప్పుడు మన మధ్య లేడు, ఆ లోటు ఉంటుంది. కానీ ఆయన నేర్పాడు అందరికీ ఈ 4 ముఖ్యమైన విషయాలు, మీకు ఎన్ని తేడాలున్నా ఈ 4 విషయాల్లో కలిసి పనిచేయాలి అనే స్పృహ భారత రాజకీయాల్లో వచ్చింది. ఆ రాజకీయాల్లో ఆ స్పృహ తేవడంలో కమిటీ సీతారాం ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. ఎన్ని తేడాలు ఉన్నాయండి ప్రతిపక్షాలు, లౌకిక ప్రతిపక్ష బూర్జువా పార్టీల్లో. మీరు ఒక్కొక్క పార్టీ మీరు చెప్పుకుంటే ఆ తేడాలు మీకు స్పష్టంగా కనపడుతుంది. అయినా ఒక్క విషయంలో ఈ దేశాన్ని రక్షించుకోవాలి, మతోన్మాద శక్తులు ఈ దేశంలో బలపడి కొనసాగి